2 లక్షల వరకు ఆనాటి వరకు మేము రుణమాఫీ చేసే టైం కల్లా 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసేసాం. అది అయిపోయిన అంకం. ఆగో ఇన్నరా 2 లక్షల లోపు అర్హులైన అన్నదాతలందరికీ రుణమాఫీ చేసినవని అనబట్టే ఓ దిక్కు రాష్ట్రంలో మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు సొంత నియోజకవర్గం కొడంగల్లా చాలా మందికి రుణమాఫీ కాలేదని మొన్నటికి మొన్న కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ కాయిదాలు పట్టుకొని మరి ప్రెస్ క్లబ్లో చెప్పిండు. మరి ఇప్పుడేమో మొత్తం రుణమాఫీ ముచ్చట ముగిసిందని అనుడు ఏంది? ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఆ తర్వాత ప్రతి సీజన్ కి పెట్టుబడి పెట్టుకోవటానికి టైమ్లీ ఆలస్యం కాకుండా కరెక్ట్ గా పెట్టుబడి పెట్టే సమయానికి రైతు భరోసా వేసే కార్యక్రమాలు తీసుకొని. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మరి మీరు ఇట్లా అనడానికి మాట్లాడడానికి మీకు నోరు ఎట్లా వస్తుంది సారు? పేరుకు ఈ తాప పంచాయతీ ఎన్నికలకు పోవాలని చెప్పి ఇగురంతో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసిండ్రు. ఏలువడ్లకు వచ్చి 18 నెలలు అవుతున్నా రైతులకు ఇవ్వాల్సిన పైకమంతా ఇచ్చింది కూడా లేదు. ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు. రైతు భరోసా పథకం పైకం పడలేదని చెప్పులు అరిగేటట్టు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి తిపాసులు అవుతుండ్రు. ఒక్కసారి రైతులకేసి గొప్పలు చెప్పుకున్నాడు కాదు సారు.